ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే వేదికపై ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నాయి. 10 ఏళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని బొప్పిడిలో ప్రజాగలం పేరుతో ఈవేళ 3 పార్టీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ ద్వారా ఏపీకి ఎన్డీఏ కూటమి ఏం చేయబోతుంది అనేది వెల్లడించనున్నారు. అయితే పొత్తు ఖరారైన తర్వాత 3 పార్టీలు కలిసి సంయుక్తంగా తొలిసారిగా సభ నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. బొప్పూడి వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 225 ఎకరాలను వాహనాల పార్కింగ్, హెలిప్యాడ్కు కేటాయించారు. మొత్తం 7 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. ఎందుకంటే ప్రధాని మోడీతో పాటు ఆయన భద్రత సిబ్బందిని కలిపి 3 హెలికాప్టర్లు రానున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వేరువేరు హెలికాప్టర్లలో సభ ప్రాంగణానికి చేరుకుంటారు. మరెవరైనా అతిథులు వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా మరో 2 హెలిప్యాడ్లను అదనంగా ఏర్పాటు చేశారు. 75 ఎకరాల్లో సభ వేదికతో పాటు వీఐపీలు, ప్రజలకు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. దాని వెనుక వైపు అత్యంత ప్రముఖుల కోసం గ్రీన్ రూమ్లు సైతం ఏర్పాటయ్యాయి. ఈ సభ కోసం మొత్తం 7 హెలిప్యాడ్లను నిర్మించారు. సభ ప్రాంగణాన్ని ఇప్పటికే ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇక ప్రజాగలం సభలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. వారితో పాటు సభ వేదికపై 3 పార్టీల సీనియర్ నేతలకు కూర్చునేలా అవకాశాన్ని కల్పించనున్నారు. ఒక్కో పార్టీ నుంచి 10 మంది వేదికపై కూర్చోనున్నారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సభకు గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఏలూరు జిల్లాల నుంచి 3 పార్టీల నేతలు జన సమీకరణ చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షల మంది ప్రజలు సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక సభ ప్రాంగణంలో 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు సైతం ఏర్పాటయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, 10 ఏళ్ల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒకే వేదికపై కనిపించబోతున్నారు. సో ఈ సభ ఎలా ఉండబోతుంది? సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రజాగలం సభకు సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ప్రజాగలం వేదికపై కూడా 3 పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నేతలు కూడా ఆశీర్లు కాబోతా ఉన్నారు. ఇప్పటికే దాదాపు కూడా ఈ యొక్క సభా ప్రాంగణానికి రాష్ట్ర నలుమూల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా కేంద్రం అంతా కూడా ప్రస్తుతం రాబోతా ఉంది. ప్రస్తుతం మనం సభ ప్రాంగణంలోనే ఉన్నాం. చూడొచ్చు, పెద్ద మొత్తంలో కూడా సభ పొద్దుకొచ్చి పెద్ద మొత్తంలో పార్టీ శ్రేణులు ఒక్కొక్కరుగా కూడా చేరుకుంటా ఉన్నారు. ఎటు చూసినా కూడా జనసంద్రంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే కనిపిస్తా ఉంది. దాదాపుగా బస్సుల్లో ఇప్పటికే కూడా ప్రయాణమై కార్యకర్తలతో కూడా ఒక్కొక్కరిగా సభా ప్రాంగణం వద్ద చేరుకున్నటువంటి దృష్టి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. పెద్ద మొత్తంలో కూడా ఇక్కడికి చాలా మంది వస్తా ఉన్నారు. ఎలా అనిపిస్తా ఉంది ప్రజాకరణ సభలు చూస్తా ఉంటే?
కాసేపట్లో ఈ మొత్తానికి పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రైస్ కూడా ఉంది. ప్రస్తుతం దేశం బ్రహ్మ చౌదరి కూడా ప్రస్తుతం మంత్రులు ఉన్నారు. చెప్పండి, ప్రజాకాలానికి పన్ను ఎలా వస్తుంది, పెద్ద మొత్తంలో పలరాబోతుంది అంటారు? ఖచ్చితంగా ఎన్నికలు కూడా తర్వాత ఆంధ్రప్రదేశ్ కి జరిగినటువంటి ప్రముఖ నాయకుల యొక్క సభ కాబట్టి రాష్ట్రం పార్టీ ఈ సభ వైపు చూస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కూడా ఒక జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసిన నాయకులు కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారని చెప్పి ఎంతో ఆసక్తిగా ఏదైతే ఈ రోజు మేము అనుకున్నామో అంటే అల్టిమేట్ గా వైసీపీ ప్రభుత్వానికి సభ ద్వారా రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.